వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్. సెషన్ 1 ఆన్సర్కి ఆల్రెడీ అందరు స్టూడెంట్స్ మీ యొక్క క్వశ్చన్ పేపర్తో వెరిఫై చేసుకొని ఉంటారు. సో ఇక్కడ ఇప్పుడు మార్క్స్ అయితే క్యాలిక్యులేట్ చేసుకుని ఉంటారు కదా అందరూ. అంటే టోటల్గా ఎన్ని అటెంప్ట్ చేశారు, ఇందులో రైట్ ఆన్సర్స్ ఎన్ని అండ్ రాంగ్ ఆన్సర్స్ ఎన్ని. రైట్ ఆన్సర్ అయితే 4 మార్క్స్ వస్తాయి, రాంగ్ ఆన్సర్ అయితే -1 మార్క్ అవుతుంది. టోటల్గా మీకు ఇప్పుడు సపోజ్ 10 క్వశ్చన్స్ రైట్ అయితే 10 × 4 40 అవుతాయి. ఒకవేళ ఇందులో 4 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేసినందుకు రాంగ్ చేస్తే 40 - 4 36 టోటల్గా మీ స్కోర్ అవుతుంది. సో ఇప్పుడు మీకు వస్తున్న మార్క్స్కి రియల్గా సేఫ్ స్కోరా, మీకు ఈ మార్క్స్తో ఏదైనా ఎన్ఐటి కాలేజ్లో, IIIT కాలేజ్లో, లేదు అంటే GFTI గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైనా ఒక కాలేజీలో సీట్ రావడానికి ఛాన్స్ ఉందా అనేది ఇండివిజువల్ కేటగిరీ వైజ్గా ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ అందరికీ పిన్ పాయింట్ లెవెల్లో క్లారిటీగా మీకు వచ్చిన మార్క్స్ రియల్గా సేఫా, ఈ మార్క్స్తో మీరు సీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా లేదా అనేది క్లియర్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. అండ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్, ఇప్పుడు వచ్చిన మార్క్స్కి అందరు స్టూడెంట్స్కి మార్క్స్ వచ్చాయి కదా, మరి పర్సంటేజ్ ఎంత వస్తుంది అనేది డౌట్ ఉంటుంది. మీకు మీ పర్సంటేజ్ ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవడానికి కాలేజ్ దోస్ టీమ్ వాళ్ళు ఫ్రీగా మీకు టూల్ రెడీ చేయడం జరిగింది. జస్ట్ ఇక్కడ మీ మార్క్స్ ఎంటర్ చేస్తే మీకు వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని సబ్మిట్ క్లిక్ చేస్తే మీకు ఎంత పర్సంటేజ్ వస్తుంది అనే డీటెయిల్స్ క్లారిటీగా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడానికి 100% ఎఫర్ట్ పెట్టి అయితే చేశారు. ఒక్కసారి మీ యొక్క పర్సంటేజ్ ఎంత వస్తుంది అనేది కూడా మీరు వెరిఫై చేసుకోండి ప్రతి ఒక్కరు. దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో కామెంట్లో పిన్ చేస్తాను. లింక్ పైన క్లిక్ చేయగానే ఇలా వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది, డైరెక్ట్గా మీరు వెరిఫై చేసుకోవచ్చు. సో ఇంకా సేఫ్ స్కోర్ విషయానికి వస్తే మీకు కేటగిరీ వైజ్గా ఇప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేసుకున్న మార్క్స్, మీరు ఓపెన్ కేటగిరీ అయితే ఎన్ఐటి కాలేజ్తో లాస్ట్ కాలేజీలో లాస్ట్ బ్రాంచ్లో ఏదో ఒక సీట్ రావాలంటే 151 మార్క్స్ కంపల్సరీగా ఉండాలి. IIITs అయితే 149 మార్క్స్, గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ అయితే 118 మార్క్స్ స్కోర్ చేయాలి. సో ఇక్కడ అలాగే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్కి మినిమం ఎన్ని మార్క్స్ రావాలనేది ఇక్కడ చెప్పడం జరిగింది. ఇవి మినిమం మార్క్స్. ఈ మినిమం మార్క్స్ మీరు క్రాస్ చేయగలిగితే జోసా కౌన్సిలింగ్లో ఎన్ఐటి ఆర్ IIIT ఆర్ GFT కాలేజ్తో ఏదో ఒక సీట్ కన్ఫామ్గా తెచ్చుకుంటారు. ఇది మరి ఇంతకంటే తక్కువ స్కోర్ వస్తే మాకు సీట్ వస్తుందంటే ఎస్, మీకు CSABలో అయితే సీట్ వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఓన్లీ జోసా కోసం ట్రై చేయండి, CSAB సంగతి మనం తర్వాత చూద్దాం. ఇందులో కూడా మార్క్స్ అక్యురేట్గా ఇన్నే మార్క్స్ ఉండాలంటే కనుక మీకు ±15 to 20 మార్క్స్ డిఫరెన్స్ అయితే రావచ్చు. నెంబర్ ఆఫ్ స్టూడెంట్ కౌంట్ బేస్ చేసుకొని, షిఫ్ట్ డిఫికల్టీ లెవెల్ బేస్ చేసుకొని. సో ఇది మోడరేట్ షిఫ్ట్గా మనం కన్సిడర్ చేసుకుంటే ఈ మార్క్స్ ఉంటాయి. ఇక్కడ 15 to 20 అంటే అందరికీ 15 to 20 మార్క్స్ డిఫరెన్స్ ఉండదు. కొందరికి 3 మార్క్స్ డిఫరెన్స్తో ఉండొచ్చు, కొందరికి 4 ఉండొచ్చు, కొందరికి 10 మార్క్స్ కూడా డిఫరెంట్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ అన్ని NITs, IIITs కాదు. ఈ స్కోర్ ఉంటే కనుక మీరు రియల్గా సేఫ్. ఇప్పుడు సెషన్ 1లో ఈ మార్క్స్ తెచ్చుకుంటే మీకు కన్ఫామ్గా సీట్ ఎక్కడ ఒక చోట రావడం జరుగుతుంది. ఇందులో కూడా ఇది నేను చెప్పింది జెండర్ న్యూట్రల్, అంటే బాయ్స్కి. గర్ల్స్ స్టూడెంట్కి ఇంతకంటే తక్కువ మార్క్స్, ఇంకొక 4 to 5 మార్క్స్ డిఫరెన్స్ తక్కువ వచ్చినా కూడా సీట్ రావడం జరుగుతుంది. గర్ల్స్ స్టూడెంట్కి 33% రిజర్వేషన్ ఉంది కాబట్టి, అలాగే సూపర్ న్యూమరీ కోటా సీట్స్ కూడా ఉంటాయి కాబట్టి గర్ల్స్ స్టూడెంట్కి 4 to 5 మార్క్స్ ఇంకా తక్కువ వచ్చినా, అలాగే ఆల్మోస్ట్ 6 మార్క్స్ వరకు తక్కువ వచ్చినా ఇండివిజువల్గా ఇక్కడ చెప్తున్న మార్క్స్కి మీకు సీట్ అయితే రావడం జరుగుతుంది. మీ కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్, మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ స్క్రీన్ పైన డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మీకు పిన్ పాయింట్ లెవెల్లో మీ మార్క్స్ బేస్ చేసుకుని పర్సంటేజ్ ఎంత, ర్యాంక్ ఎంత, ఇప్పుడు వచ్చిన ర్యాంక్కి మీకు ఎక్కడ సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, సీట్ వస్తుందా లేదా, సెషన్ 2కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, సెషన్ 2లో ఎన్ని మార్క్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి ఒకవేళ తక్కువ మార్క్స్ వస్తే, ఒకవేళ ఇప్పుడు చెప్తున్న మార్క్స్ వచ్చినా. ఇక్కడ ఇది లాస్ట్ NITలో లాస్ట్ సీట్, కానీ ఇంకా బెస్ట్ NITలో బెస్ట్ సీట్ రావాలన్నా కూడా మార్క్స్ టార్గెటెడ్గా ఉంటాయి కదా. CSE బ్రాంచ్ రావాలంటే ఇంకా టాప్ మోస్ట్ మార్క్స్ రావాలి. సో అవన్నీ మీకు ఇన్ డీటెయిల్గా మెంటర్షిప్లో జాయిన్ అవుతే క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వస్తున్న స్కోర్ మీకు ఎంత స్కోర్ వచ్చింది అనేది కామెంట్లో తప్పకుండా మెన్షన్ చేయండి. ఇది
ప్రజెంట్ ఉన్న సేఫ్ స్కోర్. ఈ స్కోర్లో చేంజెస్ ఆఫ్టర్ సెషన్ 2 తర్వాత చేంజ్ అవుతే అప్పుడు కూడా మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.